నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీపుల్స్ డైరీ న్యూస్. ముఖ్యంగా చదువుకుంటేనే ఉన్నత స్థాయికి ఎదగవచ్చు, చదువుకుంటేనే ఒక పరిజ్ఞానం ఉంటుంది, చదువుకుంటేనే మనం సమాజంలో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మెలగాలి అనేటువంటి విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. పాఠశాలలు ఇంకొక 4-5 రోజుల్లో అంటే జూన్ 15 వరకు పొడిగించడం జరిగింది. ఎండల దృష్ట్యా ప్రారంభం కాబోతున్నాయి. ఇటు ప్రైవేటు పాఠశాలలు, ఇటు ప్రభుత్వ పాఠశాలలు కూడా సన్నద్ధమవుతున్న పరిస్థితి. పాఠశాలలో ప్రజలకు మన విద్యార్థులకు పాఠాలు బోధించాలి, వారిని ఉన్నతమైన స్థాయిలో ఉంచాలని కూడా ప్రభుత్వం అంతా కూడా, ఇటు ఉపాధ్యాయులంతా కూడా సన్నద్ధమవుతున్నారు. ప్రజెంట్ మనం ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల పరిస్థితిని కూడా మనం ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యార్థులకు అనేక రకాల మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వం అయితే కల్పిస్తూ ఉంది. ప్రధాన నగరం హైదరాబాద్ తర్వాత చెప్పుకోదగ్గటువంటి నగరం హన్మకొండ, వరంగల్, కాజీపేట. మరి హన్మకొండ, వరంగల్ ఈ ప్రాంతాల్లో ప్రైవేట్ పాఠశాలల పరిస్థితి ఎలా ఉంది, అసలు అక్కడ మౌలిక సదుపాయాలు, మౌలిక వసతులు, కనీస వసతులు ఉన్నాయా అనేటువంటి విషయం గురించి కూడా చాలా మంది చర్చిస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని పాఠశాలలు కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి వాదన కూడా ఇటు తల్లిదండ్రులు, ఇటు కొన్ని సంఘాల నేతలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైనే మనం ఈరోజు ఒక మంచి టాపిక్ తీసుకోవడం జరిగింది. వసతులు లేని పాఠశాలలకు అనుమతులు, పిల్లల జీవితాలపై వ్యాపారంగా మలచుకుంటున్న ఎంఈఓలు, మండల విద్యాశాఖ అధికారులు అనేటువంటి కంటెంట్ను ఈరోజు తీసుకున్నాం. గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి సమస్య ఇది. గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఘటన ఇది. అంటే ముఖ్యంగా హన్మకొండ, వరంగల్ ఈ ప్రాంతాల్లో కూడా కొన్ని పర్మిషన్ లేకుండా కూడా నడుస్తున్నటువంటి పాఠశాలలో కూడా కోకొల్లలుగా ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. మరి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? మరి మామూలుగా వాళ్ళను వ్యాపారంగా డబ్బులు తీసుకొని పర్మిషన్లు ఇచ్చేటువంటి పరిస్థితికి వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి స్థితి. పాఠశాలలో దాదాపుగా కనీస వసతులు అంటే తాగడానికి నీరు కల్పించాలి, ఆడుకోవడానికి ఆట స్థలాన్ని కల్పించాలి, అదేవిధంగా మంచి మంచి వాతావరణాన్ని కూడా కల్పిస్తే బాగుంటుంది. ఈ మధ్యకాలంలో చూసాం, మనము హైదరాబాద్లో చూసాం, ప్రతి రకరకాల ప్రదేశాల్లో చూసాం, ఇటు హన్మకొండ, వరంగల్ ప్రాంతాల్లో కూడా చూసాం. కొంతమంది విద్యార్థులు బ్రెయిన్ షాక్ తో లేకపోతే హార్ట్ అటాక్ తో కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అక్కడ మెంటల్ టెన్షన్, పర్యావరణం కూడా మంచిగా ఉంటే తన యొక్క మేధోశక్తి కూడా పెరుగుతుంది. కానీ కొన్ని పాఠశాలలు ఏం చేస్తున్నాయి, ఆ యొక్క నిబంధనలు తుంగలో తొక్కి స్కూళ్లను ఇట్లా వ్యాపారంగా మలుచుకుంటూ ఆస్తులు, అంతస్తులు, మేడలు కట్టుకుంటూ వీళ్ళ జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారు. జీవితాలతో ఆటలు ఆడుకుంటే మీరు ఎన్ని అంతస్తులు కడితే అంత మన మంచి కానీ వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఎక్కడో ఒక దగ్గర దెబ్బ తగలక తప్పదు. హన్మకొండ, వరంగల్ జిల్లా ప్రాంతంలో కూడా, ఈ ప్రాంతంలో కూడా అసలు విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు, చూసినట్టు వ్యవహరిస్తున్నారు అంటే అవునటువంటి సమాధానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ హన్మకొండ, వరంగల్ జిల్లా ప్రాంతంలో 5వ తరగతి వరకు పర్మిషన్ అనేటువంటి పాఠశాలలు కొన్ని ఉన్నాయి. ఆ పాఠశాలలో ఇప్పుడు ఏం చేస్తున్నారు, 5వ తరగతి వరకే పాఠశాల రన్ చేయాలి. కానీ వీళ్ళు 10వ తరగతి వరకు రన్ చేస్తూ, అంటే మిగతా వీళ్ళు పాఠాలు చెప్పుకుంటా వేరే పాఠశాల నుంచి కూడా వాళ్ళను పరీక్షలు రాసేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఫీజులను కూడా బనాయిస్తున్నారు. అధిక ఫీజులు కూడా వసూలు చేస్తున్నటువంటి ఘటనలు కూడా మనం ఎప్పటికప్పుడు చూస్తున్నాం. ఫీజుల ఒత్తిడితో కూడా నిజంగా చెప్పాలంటే ఫీజులు కట్టని ఒక విద్యార్థులను కూడా ఒత్తిడికి గురి చేసి వాళ్ళని మానసికంగా మనోవేదనకు గురి చేస్తున్నటువంటి పాఠశాలలు కూడా ఇప్పటికీ ఉన్నాయి మన వరంగల్, హన్మకొండ జిల్లా ప్రాంతంలో. సరైన వసతులు ఉన్నాయి, సరైన సౌకర్యాలు ఉన్నాయి, కానీ కాసులకు వచ్చే వరకు పిల్లల నుంచి ఫీజులు బనాయిస్తున్నారు. వీళ్ళు ఇక్కడ పిల్లల దగ్గర నుంచి గట్టిగా వాయిస్తున్నారు. మళ్ళా వీళ్ళు పాఠశాల నుంచి కూడా కొన్ని విద్యాశాఖ అధికారులకు కూడా ఎంతో కొంత ముడుతున్నాయి కదా, ఇటువంటి అనుమతులు లేకుండా నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికే కూడా అనుమతులు లేకుండా హన్మకొండ, వరంగల్ పట్టణ ప్రాంతంలో కూడా కొన్ని పాఠశాలలు ఉన్నాయి. వాటి మీద కూడా కొంచెం అధికారులు నిఘా పెట్టి పిల్లలకు వాళ్ళ యొక్క చదువుకు భంగం కలగకుండా, ఎందుకంటే ఏదైనా సర్టిఫికేట్ కావాలనుకున్నప్పుడు ఇది ఫేక్ స్కూల్ అనుకుంటే వాళ్ళు చదివినటువంటి భవిష్యత్తు కూడా, వాళ్ళ యొక్క కాలం అంతా కూడా వృధా అవుతున్నటువంటి పరిస్థితి. పిల్లలకు మంచి గ్రౌండ్ ఉండాలి, పిల్లలకు మంచి ఫెసిలిటీ ఉండాలి. ఏదైనా ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరుగుతాయి కాబట్టి ఆ షార్ట్ అంటే ఫైర్ గురించి కూడా కొంచెం అన్ని వసతులు కూడా ఉండాలి. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా కొన్ని పరికరాలు ఉంటే కూడా ఆ ప్రమాదాన్ని కూడా తగ్గించేటువంటి పరిస్థితి ఉంటుంది. సరే,
మనం ఏం చేద్దామంటే హన్మకొండ డిఓ గారికి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి పరిస్థితి ఏంది మనకి ఇట్లుంది, కొంతమంది విద్యార్థుల జీవితాలతో కూడా ఆడుకుంటున్న పరిస్థితి కనబడుతుందని కూడా మనకు తెలియడం జరిగింది. ఒకసారి ఫోన్ చేస్తున్నాం. ఒకసారి సార్ ఫోన్ చేసినాక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి. నా పేరు రణధీర్ అండి. నేను న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. మామూలు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మీరు ఆన్ కాల్లో ఉన్నారు. ఇప్పుడు మన హన్మకొండ మండల పరిధిలో కానీ జిల్లా పరిధిలో కొన్ని అంటే 5వ పర్మిషన్ లేకుండా కూడా కొన్ని పాఠశాలలు నడుస్తున్నాయనేటువంటి కొన్ని వార్తలు అయితే బలంగా వినిపిస్తున్నాయి సార్, బలంగా. ఒకసారి దీనిపైన మీ క్లారిటీ ఉంది సార్. మేము ఆల్రెడీ అయితే పర్మిషన్ లేకుండా నడుస్తున్నాం అన్ని క్లోజ్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ ఇచ్చినాము. ఓకే, వాళ్ళంతా సర్వేలో ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు కొంతమందికి ప్రైమరీ స్కూల్లో కూడా 5వ తరగతి వరకు పర్మిషన్ ఉన్నా కూడా కానీ వాళ్ళు 10వ తరగతి వరకు కూడా పాఠశాలను రన్ చేస్తున్నారు. మిగతా పాఠశాలలో ఆ యొక్క ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నారో వాటిని కండక్ట్ చేస్తూ ఫీజులు కూడా తీసుకుంటున్న పరిస్థితి. అట్లాంటి ఏ ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వని చెప్పి ఎంఈఓలకు కూడా ఆల్రెడీ నేను నోటీస్ చేసిన. అది కూడా ఇచ్చిన తర్వాత దాంతో పాటు స్కూల్లో కూడా ఇట్లాంటి వస్తువులు అమ్మకూడదు అని చెప్పి కూడా ఇచ్చినాము మేము. బుక్స్ వంటివా? బుక్స్ అంటే బుక్స్ వాళ్ళు అమ్ముకోవచ్చు, ఎంఆర్పీకి ఎక్కువ కాకుండా అమ్ముకోవచ్చు. ఓకే ఓకే. అలాంటి బిల్స్ అవన్నీ వేరే ఇతర వస్తువులు అమ్మద్దని చెప్పి కూడా మేము ఇచ్చేస్తాం ఆల్రెడీ. ఇప్పుడు మాకు సర్వీస్ ఎంఈఓ రిపోర్ట్ వస్తుంది నాకు. అనే స్కూల్ క్లోజ్ చేయమని చెప్పి ఎప్పటికైనా మామూలుగా ఇటు ఫైర్ కానీ లేకపోతే క్రీడా మైదానాలు కూడా కొన్ని పాఠశాలలో కూడా ఎందుకంటే లేనటువంటి పరిస్థితి, ఎందుకంటే వాళ్ళు కొంతమంది చెప్పారు మేడం సార్ అలాంటివి ఏమైనా ఉంటే చెప్పని చెప్పారు. కలెక్టర్ మేడం గారి దృష్టి కూడా వచ్చింది. వాటి మీద ఒక టైం చేస్తాము. రైట్. ఇంకోటి ఏంటంటే ఫీజుల విషయంలో కూడా బాగా ఫోర్స్ చేస్తున్నటువంటి విషయాలు కూడా మనం గతంలో చూసాం, ప్రతిసారి రిపీట్ అవుతుంది సార్. కూడా మీటింగ్ పెట్టి చెప్పిన ఆల్ హెడ్ మాస్టర్స్ కి ఆల్ కరెస్పాండెంట్స్ కూడా చెప్పిన ఎవరి ఫీజు విషయంలో కూడా బడి పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ ఎవరు కూడా హరాస్మెంట్ చేయకూడదు. ఒకవేళ అలాంటివి ఏమైనా మా దృష్టికి వస్తే మాత్రం వాళ్ళ మీద చైల్డ్ యాక్టివ్ పెట్టి కేసు కూడా చేస్తామని చెప్తాం. ఒకవేళ అవసరమైతే స్కూల్ క్యాన్సర్ కూడా విడ్రా చేస్తామని చెప్తాం. ఓకే సార్. ఇంకోటి సార్, ప్రభుత్వం పాఠశాలలో కూడా విద్యకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో అన్ని వసతులు కల్పిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో చేర్చేందుకు మీ తరఫున ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు సార్? మేము ఫస్ట్ మే 13 నుంచి మొట్టమొదటిసారి మన విద్యా వారోత్సవాలు మే 13కి సర్పంచ్ అవగాహన చెప్పించాం. ఎందుకంటే ఒక ఊరికి కానీ పిలిచి సర్పంచ్ పౌరుడు కాబట్టి ఆయన మీదనే అన్ని ఉంటాయి కాబట్టి ఆయన విద్యా వ్యవస్థ ఏంటంటే అట్లా ఎంతమంది టీచర్లు ఉంటారు, విద్యార్థి మీద ఎంతమంది ప్రవేశం ఉంటుంది స్పష్టంగా విపులంగా చెప్పడం జరిగింది ట్రైనింగ్ ఇచ్చి. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ చేసినాం. తర్వాత ఇంకా మళ్ళా గ్రౌండ్ లెవెల్ ఇంకా తెలవాలని చెప్పి ఉద్దేశంతో మండల స్థాయి కూడా మీటింగ్ కండక్ట్ చేస్తాం అందరితోటి. సర్పంచ్లు తర్వాత ఎంపీడీఓ ఎంఆర్ఓ అందరితో కూడా మళ్ళా పర్టికులర్ గా మళ్ళా డిఫరెంట్ 14 మండలాలు ఉన్నాయి మన హన్మకొండకు సంబంధించి. 14 మండలాల్లో కూడా మళ్ళీ మీటింగ్ పెట్టి మళ్ళీ చెప్పడం జరిగింది. తర్వాత గ్రామ సభల్లో కూడా మేము పాల్గొనడం జరిగింది. ఇప్పుడున్న గ్రామ సభలు కూడా పాల్గొని చెప్తా ఉన్నారు. అన్ని చెప్తున్నాము, అన్ని చేస్తున్నాము. కలెక్టర్ మేడం కూడా గ్రామ సభల్లో కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. అంతకు అంటే పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ విద్యా సంవత్సరానికి ఏమన్నా విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా సార్ గవర్నమెంట్ స్కూళ్ళలో? పెరిగే అవకాశం ఉంది అనుకుంటున్నాం మేము. ఓకే అనేది మన యూడేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాక స్కూల్ అయినాక తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు. అదే అంటే ఇంక ఫైనల్ గా ఒక ముచ్చటేంటి సార్, మామూలుగా ఇటు ఎంఈఓలు కానీ ఇతర అధికారులు ముఖ్యంగా ఎంఈఓలు ఇట్లా ఆ పరిధి పాఠశాలలో కూడా కొంచెం వ్యాపారంగా మలుచుకొని వాటికి పర్మిషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందని కూడా తెలుస్తా ఉంది సార్. దీని మీద ఎలా రేట్ మాత్రం ఎంఈఓల మీద కానీ వేరే అధికారుల మీద కానీ చర్య కంపల్సరీ ఇస్తాము. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాము. అలాంటివి ఏమైనా జరిగితే కూడా మీ అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా మీటింగ్ పెట్టి మళ్ళీ చెప్పడం జరిగింది. రైట్ సార్. కొంచెం ఈ వసతులు లేని పాఠశాలలు కొంచెం వాటి మీద కూడా కొంచెం నిఘా పెట్టండి సార్, ఎందుకంటే విద్యార్థుల జీవిత లాస్ట్ కు వృధా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది సార్. తప్పకుండా నిఘా పెట్టి డ్రైవర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే పాఠశాలలు ఏదైతే హన్మకొండలో ఉన్నటువంటి పాఠశాలలో కూడా వాళ్ళ యొక్క పాఠశాల యాజమాన్యానికి కూడా మేము దిశానిర్దేశం చేస్తాం. తప్పకుండా అనేక రకాల వసతులు కల్పించాలి, పాఠశాలలోని విద్యార్థులకు ఇలాంటి చదువుకు భంగం కలిగించద్దనే ఉద్దేశంతో కూడా వాళ్ళకు మీటింగ్ కూడా పెట్టడం జరిగిందంటే, అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా తమ యొక్క ఆఫీసులో పనిచేసినటువంటి అధికారులకు కూడా సూచనలు చేశారంటే దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుందండి. ఏదైతే మనం పాఠశాలలకు సంబంధించి
వ్యాపారంగా మలుచుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఈ కథనంలో భాగంగా కొంతమంది ఎంఈఓల పైన కూడా నిఘా పెడతాం మీరు కూడా చెప్పారు కదా, దానిపైన కూడా నిఘా పెట్టి ఏదైతే వాళ్ళ మీద కూడా చట్టరీత్యా ప్రభుత్వ పరంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కూడా మన హనుమకొండ డిఓ అయితే చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఏది ఏమైనా కూడా ఇప్పటికైనా ఎంఈఓ సార్లు మీరంతా కూడా మీ వ్యాపారం కోసం, మీ డబ్బుల కోసం మీరు చూడకండి. మీకు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతాలు చాలా ఉన్నాయి, లక్షలలో కూడా జీతాలు. ఎంఈఓ అంటే లక్షకు పైనే ఉంటుంది ఆల్మోస్ట్. కానీ ఆ జీతాలు దాకా మీరు ఈ నిబంధనల తొంగలతోకి డబ్బులు ఎందుకు దండుకోవడం? మీలాంటి వల్ల మంచి మంచి పనిచేసేటువంటి డిఈఓలకు కూడా మచ్చ వస్తుంది. మచ్చ ఎక్కడన్నారో ఒక మచ్చ ఒక తెల్లంగి మీద ఒక చుక్క పడితే తెల్లంగిని చూడరు, ఆ చుక్కనే చూస్తారు. కాబట్టి మీరు 100 మంది ఒక్కరు తప్పు చేసినా కూడా మిగతా ఎంఈఓలకు డిఈఓలకు అందరికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఈ ఎంఈఓ అంతా ఇంత, ఈ విద్యాశాఖ అంతా ఇంత అంటారు. కానీ కాబట్టి మీరు ఒక్కసారి మారండి. మీరు మారితే విద్యార్థుల భవిష్యత్తు కూడా మారుతుంది. కనీస వసతులు లేకుండా మీరు వ్యాపారంగా చేస్తే మీకు డబ్బులు వస్తే కావచ్చు, కానీ చివరికి ఈ అమాయకపు విద్యార్థులు, అమాయకపు తల్లిదండ్రులు బలవుతారు. వాళ్ళ యొక్క టైం వేస్ట్ అవుతుంది, వాళ్ళ యొక్క డబ్బులు వృధా అవుతాయి. కావున దీనిపైన కొంచెం అధికారులు ఇప్పుడు కూడా మనం మాట్లాడడం జరిగింది. సార్ కూడా దృష్టి సారించి హన్మకొండ, వరంగల్ జిల్లా ప్రాంతంలో కూడా ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి పాఠశాలలు ఇప్పటికే కొంచెం వాటిపైన చర్యలు తీసుకున్నట్లు చెప్తా ఉన్నాడు. ఇంకా కూడా ఉంటే మీరు నిఘా పెట్టండి. నిఘా పెట్టి విద్యార్థుల యొక్క భవిష్యత్తును నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇలాంటి వార్తల గురించి, ఇలాంటి ప్రజలకు, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాల గురించి ఎప్పటికప్పుడు మేము వార్తలు వేస్తూ ఉంటాం. ప్రజల తరపున, విద్యార్థుల తరపున, ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉంటాం. చూస్తున్నానండి పీపుల్స్ డైరీ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్.